హాయ్ హలో అండి. వెల్కమ్ టు మనలో మనమాట విత్ యూ అండ్ మీ. ఈరోజు నేను చెప్పబోయేది వచ్చేసి మా పెళ్లి చూపుల స్టోరీ అనమాట. అంత బోరింగ్గాను ఉండదు, అంత ఇంట్రెస్టింగ్గాను ఉండదు. నచ్చితే మాత్రం లైక్ కొట్టండి. లాస్ట్లో నచ్చిందో లేదో నాకు అర్థమవుతుంది కదా. అండ్ పెళ్లి చూపుల రోజు వచ్చేసి నేను ఒక శారీ కట్టుకుని ఎంట్రీ ఇచ్చాను అనమాట. నా తల మాత్రం కిందకే ఉంది. నేను ఎవరిని చూడలేదు. పెళ్లి కొడుకు ఎక్కడ కూర్చున్నాడు అన్న విషయం కూడా నాకు తెలియదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కనుక, ఫోటోలో మాత్రం చూశాను. అండ్ అక్కడ ఎవరు కూర్చున్నారో నేను తల పైకి ఎత్తకపోవటం వల్ల నాకు ఎవరు ఎక్కడ ఉన్నారనేది తెలియలేదు. ఆ శారీలో చూసిన తర్వాత మళ్ళీ తీసుకుని వెళ్ళిపోమన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేయమన్నారు, డ్రెస్ వేయమన్నారు. సరే అనేసి లాంగ్ ఫ్రాక్ టైప్ డ్రెస్ ఉంటే ఆ డ్రెస్ వేసుకుని వచ్చానమాట. వచ్చిన తర్వాత మామూలుగా చూశారు. అప్పుడు కూడా నేను పైకి అయితే చూడలేదు. ఒక పక్కన టెన్షన్ ఎక్కువైపోయింది. కానీ ఎవరైనా చూడమంటారేమో, కొంచెం చూద్దాము, ఉత్తినే మనమే తల ఎత్తకూడదు కదా, ఎత్తకూడదమ్మా అని ముందు చెప్తారు కదా మన పెద్దవాళ్ళు. సో మళ్ళీ ఎత్తిన దాకుండా ఎవరేమంటారు, ఎవరే డైలాగ్ వేస్తారో అని భయం వేసి ఎందుకు వచ్చిందంట అని నేను తల కిందకే ఉంచుకున్నాను. వీళ్ళు మామూలుగా చూసిన తర్వాత పక్క రూమ్లోకి తీసుకెళ్తే వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళ అమ్మగారు, ఇంకా వచ్చిన వాళ్ళ సిస్టర్ వాళ్ళందరూ ఉంటే వాళ్ళకు ముగ్గురు వచ్చారు. వాళ్ళు అలా చూస్తున్నారు, పైనుంచి కింద స్కాన్ చేస్తున్నారు. సరేలే దేవుడా అనేసి అలా కూర్చున్నాను. అండ్ వాళ్ళు ఏదో టీ ఏదో తాగిన తర్వాత మా తమ్ముడు వచ్చి మాట్లాడతాడంట అనేసి అన్నారు. నాకు ఇంకా షేరింగ్ అసలు ఏంటి భయం వేసింది. ఏంటో ఎవరికన్నా ఫీలింగ్ అలాగే ఉంటుందేమో కానీ ఫుల్ భయపడ్డాను. నా హార్ట్ బీట్ నాకే వినిపిస్తుందా అన్న వేలో అయిపోయింది, చేతులు స్వెట్టింగ్ వచ్చేసి. అండ్ తర్వాత ఏమైందంటే, అతను టీ తాగుతున్నారు, ఒక 5 minutes అన్నారు. సరే అనేసి వాళ్ళు అలా కూర్చుని ఆలోచనలోపు నేను మా అత్తయ్యతో చెప్పాను అనమాట. అత్తయ్య, నువ్వు మాత్రం బయటికి వెళ్ళకు, నా పక్కనే ఉండు, మాట్లాడేటప్పుడైనా సరే కానీ అనేసి ముందే చెప్పు ఉంచాను. నాకు భయం, షివరింగ్ వచ్చేస్తుంది అసలు అనేసి అన్నాను. సో కాకపోతే ఏంటంటే వాళ్ళ అక్క వాళ్ళ కూడా వచ్చిన వాళ్ళు ఏం చేశారు, మా అత్తయ్యని కూడా మనం ఎందుకంటే వాళ్ళు ఫ్రీగా మాట్లాడుకోలేరు అనేసి మా అత్తయ్యని కూడా తీసుకుని వెళ్ళిపోయారు అనమాట. సో ఇంకా నాకు సౌండ్ లేదు. వచ్చేసరికి నేను అలా ఉన్నాను. అప్పటికి నా తల కిందకే ఉంది. వచ్చాక కాళ్ళు కనిపించాయి. ఓకే ఫైన్ అనుకున్నాను. సో పెళ్ళికొడుకు రాగానే నేనైతే అలా సైలెంట్గా ఉండేసరికి నా హార్ట్ బీట్ నాకే కరెక్ట్గా వినిపించేసింది. అండ్ అతను వచ్చిన వెంటనే ఒకటే మాట అన్నారు. మేడం చెప్పండి, ఏంటి మేడం చెప్పండి, నచ్చానా అనేసి అడిగారు. స్మైల్ ఇచ్చాను. ఏం మాట్లాడాలా అనేసి అలా ఆగిపోయాను నేను. టెన్షన్తో అన్నాను కదా. సో తర్వాత ఏం చదువుకున్నారు అది ఇది అని అడిగిన తర్వాత అది ఇది ఏం కాదులే, ఏం చదువుకున్నారు అన్నారు. నేమ్ అడిగినట్టున్నారు, అంతే. తర్వాత నచ్చానా అనేసి మళ్ళీ అంటే మా నాన్నగారికి నచ్చితే నాకు నచ్చినట్టేనండి అనేసి ఒక మాట అయితే చెప్పాను నేను. అంటే లైఫ్ షేర్ చేసుకోవాల్సింది మదం కదండి, మీకు నచ్చాలి కదా అనేసి అన్నారు. అలాగేం లేదండి, మా నాన్నగారికి నచ్చితే నాకు నచ్చినట్టే అని ఒక మాట చెప్పాను. ఆయన తర్వాత ఆయన నవ్వుకుని ఇంకా నేను అలా తల కిందకే ఉండి నాకు టెన్షన్లో నేను ఉన్నానన్నమాట. సో చూద్దాము వద్దా అన్న, పైకి తలెత్తాలా ఏంటి అనేసి నాకేమో పక్కన టెన్షన్, పక్కన భయము, పక్కన సిగ్గు అన్నీ ఒకేసారి వచ్చినాయి. సో ఇంకేం చేయాలా అని అలా ఆలోచిస్తున్నాను నేను. తర్వాత అతను ఒక మాట అన్నారు. ఆ మాట అనేసరికి నేను ఇలా జస్ట్ ఇలా షాక్ అయ్యి అలా చూశాను. అలా కళ్ళల్లోకి చూసాను అనమాట. అదే ఫస్ట్ ఫేస్ టు ఫేస్ చూసుకోవటం అనమాట. ఏంటంటే, మీరేమన్నా నన్ను అడగాలా అని అడిగారు. అంటే నేను జస్ట్ షాక్ అయ్యాను. అంటే పెళ్లి చూపులు అనగా ఆల్మోస్ట్ వాళ్ళు అడుగుతారని సమాధానం చెప్తాం, అక్కడ వరకే కదా. నేనైతే ఏం ప్రిపేర్ అవ్వలేదు, అడగాలనేది కూడా లేదు. మా నాన్నగారు ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ చేసుకున్నాక కానీ ఏదైనా సంబంధం ఉంటే కనుక చెప్తారు కదా. దట్ వాస్ ఫస్ట్ పెళ్లి చూపులు నాకు. అతనే వచ్చారు, అదే ఫిక్స్ అయిపోయింది అనమాట. అనేసి నేనేం ప్రిపేర్ అవ్వలేదు. ఒకవేళ మా వాళ్ళు కూడా చెప్పలేదు, అది అడుగు ఇది అడుగు అని. వీళ్ళు ఏమనలేదు, వీళ్ళకి కావాల్సింది తెలుసుకోవాల్సింది వీళ్ళు తెలుసుకున్నారు కదా. నేను వాళ్ళు ఏమడుగుతారో ఏంటో అన్న వేలో నేను వెయిట్ చేస్తున్నాను అంతే. ఇంకేమైనా అడుగుతారా, ఇంకేమైనా క్వశ్చన్స్ వేస్తారా, పెళ్లి చూపులు కదా, అయ్యి ఇవి చూసి అమ్మో ఏమడుగుతారో ఏంటో అనేసి నేను అనుకున్నాను. తీరా ఆయన వచ్చేసి మీరు నన్ను ఏమన్నా అడగాలా అనే ఒక క్వశ్చన్ వేసేసరికి నాకు ఇంకా సౌండ్ లేదు. అలా పైకి ఎత్తాను తల, చూశాను. నవ్వుకున్నాం ఇద్దరం అంతే. అడ్డంగా తల ఊపాను అంతే, నోట్లోంచి మాట కూడా రాలేదు. అంటే ఏమీ అడగక్కర్లేదు అనేసి అలా తల ఊపేసేసి చెప్పాను. ఇంకా ఆయన నవ్వుకున్నారు. నవ్వుకుని ఇంకా టెన్షన్ పడుతున్నానో సిగ్గుపడుతున్నానో ఏదో అర్థం చేసుకుని పాపం సరే అనుకుని సైలెంట్గా బయటికి అయితే వెళ్ళిపోయారు. తర్వాత ఏంటంటే వాళ్ళు ఇంకో చీర కట్టమన్నారు. ఇంకో సారీ కట్టుకుని తీసుకురండి అనేసి. ఆ
శారీ కట్టుకొచ్చిన తర్వాత జస్ట్ తలలో నాకు వాళ్ళు తెచ్చిన అంటే కార్లో పెట్టుకుని వచ్చారు. ఇంకా ఈయన ఫిక్స్ చేస్తారా లేదా అనో మరి ఏంటో నాకు తెలియదు. కార్లో ఫ్లవర్స్ అవి పెట్టుకుని వచ్చి అవన్నీ తీసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్లవర్స్ అవి నా తలలో పెట్టి మా ఇద్దరిని పక్క పక్కన నుంచుని ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఆ ఫొటోస్కి కూడా రైట్ హ్యాండ్ లాగా టచ్ అయింది. నాకు ఇప్పటికీ గుర్తు. టచ్ అయిపోతుంది అయ్యా అన్న వేలో నేను ఉండిపోయాను. ఫేస్లో స్మైల్ లేదు ఏంటిది, ఇంకా టెన్షన్ అలాగే ఉంది. పక్క నుంచి పెట్టి ఫొటోస్ తీస్తున్నారు. అలాగే చూశాను. ఇప్పటికీ ఫొటోస్ చూస్తే నా మొహంలో నవ్వు లేదు, టెన్షన్ జస్ట్ అలా పైకి చూడమన్నారు అనేసి అలా చూసిన షాక్ అయిపోయి ఏదో ఇన్నోసెంట్ లాగా ఏమో ఎలాగో ఉన్నాను. అసలు తలుచుకుంటే సిచ్యువేషన్ నోట్లో మాటలు కూడా సరిగ్గా రావు, అలా ఉంటుందన్నమాట. పెళ్లి చూపులు అంటే నిజంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనే కానీ బాగుంది, ఫీలింగ్ బాగుంది అబ్బా. మ్యాక్సిమం పెళ్లి చూపులు జరిగిన వాళ్ళందరూ ఈ ఫీలింగ్ అనేది ఫీల్ అవుతారు. బట్ ఏంటంటే ఫస్ట్ టైం పెళ్లి చూపులు ఓకే అయిపోయింది కాబట్టి ఆ ఒక ఎక్స్పీరియన్స్ దొరికింది మనకి, ఇంక దొరకలేదు పెళ్లి చూపుల ఎక్స్పీరియన్స్. బాగుంది, ఆ ఫీలింగ్ బాగుంది. కానీ నాకు ఇక్కడ మెయిన్ థింగ్ నచ్చింది ఏంటంటే కనుక అతను అడగాల్సిన పేరని ఎడ్యుకేషన్ అని అడిగేసి నచ్చానా అని అడిగేసి అక్కడ ఇంకో మాట చెప్పారు. నాకు నా టెన్షన్ కొంచెం పోయిందని చెప్పాలి. ఏంటంటే మీరు నాకు నచ్చారు, నేను మీకు నచ్చానా ఆ ఆన్సర్ ఇచ్చారు, ఆ క్వశ్చన్ వేశారు ఇలాగా. సో అతను మీరు నాకు నచ్చారు అన్న మాట అతను నోటంప్పుడు నేను విన్న తర్వాత మై గాడ్, లైక్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నట్టుగా అయ్యింది. అంటే ఏమో నచ్చను అదంతా తర్వాత విషయం, కానీ నచ్చాను అని తను ముందే చెప్పేసి నాకు ప్రిఫరెన్స్ ఇచ్చి మీరేమన్నా అడగాలా అని నన్ను అడిగి ఇవన్నీ ఆల్మోస్ట్ నాకు మనగా చూసిన సంబంధమే అయినప్పటికీ నాకు అక్కడ బాగా నచ్చారు ఆయన. సో ఇంకా అన్నీ ఓకే అయిపోయిన తర్వాత 1 వీక్లోనేమో ఎంగేజ్మెంట్ అయ్యింది. తర్వాత ఒక 3 మంత్స్కి మ్యారేజ్ ఫిక్స్ అయింది. 3 మంత్స్ అదే డేట్ అది చూసుకుని ఉంచుకున్నాము. 3 మంత్స్ తర్వాత మ్యారేజ్. ఈ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒక్కసారి అయితే కలిసాను. అది ఏంటంటే నాకు కోవిడ్ టైం వచ్చింది కదా, కోవిడ్ టైంలో కోవిడ్ వచ్చి రానట్టు వచ్చి వెళ్ళిపోయింది. సో నన్ను చూడడానికి అనేసి ఒకసారి అయితే వచ్చారు ఆయన. సో అదే మీకు డౌట్ రావచ్చు, ఏంటి ప్రీ వెడ్డింగ్ షూట్ లేదా అసలు ఎప్పుడు కలలేదు అంటున్నారు అనేసి. ప్రీ వెడ్డింగ్ షూటా, అసలు మెయిన్ ఎంగేజ్మెంట్కి వచ్చే ఎంగేజ్మెంట్ అప్పుడైతే ఫొటోస్ తీసేటప్పుడు కెమెరామెన్ ఒక క్వశ్చన్ వేసాడు. ఆ క్వశ్చన్ వేసినప్పుడు నాకు అసలు సౌండ్ లేదు. ఏంటంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు భుజం మీద చెయ్యి వేసి ఫోటో తీయొచ్చా అని అడిగాడు. అటువంటి కెమెరామ్యాన్స్ ఈ లోకంలో అసలు ఈ జమానాలో ఎక్కడున్నా చెప్పండి. అలాగే నా పెళ్ళి ఎప్పుడో జమానాలో అయింది అనుకోకండి, 3 years అవుతుంది. సో ఆ కెమెరామ్యాన్ అలా అడిగేసరికి ఇంకా నా ఫీజు కొట్టేసినట్టు అయింది. తర్వాత కనుక్కుంటే కెమెరామ్యాన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారా అని. అప్పటి నుంచో వాళ్ళ ఫ్యామిలీ ఫోటోగ్రాఫర్ అంట, ఫ్యామిలీ డాక్టర్స్ చూసాను కానీ ఫ్యామిలీ ఫోటోగ్రాఫర్ని మాత్రం ఫస్ట్ టైం అన్నమాట. అప్పటి నుంచి అలా అట్టు పెట్టుకుని ఇప్పుడు ఈ పెళ్ళిలో వాడారన్నమాట. కానీ మీరు మాత్రం ఏదైనా ఫోటో షూట్స్ తీయించుకోవాలనుకుంటే కనుక అప్డేటెడ్ ఫోటోగ్రాఫర్స్తో తీయించుకోండి, ఇట్ విల్ బీ వెరీ గుడ్. సో మొత్తానికి నా పెళ్లి చూపుల స్టోరీ అయితే అదన్నమాట. మీకు నచ్చిందో లేదో నాకైతే తలుచుకున్నప్పుడు అలా ఎవరికైనా చెప్పేటప్పుడు అయినా సరే కానీ చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతూ చెప్తాను. నేను ఇచ్చే సజెషన్ వచ్చేసి ఎక్కువ ఏమంటారు యాంగ్జైటీ కానీ ఎక్కువ ఫియర్ కానీ భయంతో కానీ ఉన్నారంటే కనుక ఆ ఎవ్రీ మూమెంట్ అనేది మీరు ఎక్కువ ఎంజాయ్ చేయలేరు. కొంచెం ఏమంటారు టెన్షన్ తగ్గించుకోండి, కూల్గా ఉండండి, ఎవ్రీ మూమెంట్ని ఎంజాయ్ చేయండి. లైఫ్ లాంగ్ ఇంకా బాగా గుర్తుంటాయి మీకు ఈ మెమరీస్ అని నా సజెషన్ బట్టి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్.